Bhavangere MLA Anil Kumar Reddy alleged that corruption worth 1 lakh crore took place in Kaleshwaram project. He said Kavita herself admitted that Harish Rao and Santosh Rao were involved in corruption, making her first piece of evidence in the case. He further stated that disputes had arisen within her own family over the sharing of the corrupt money. Anil Kumar Reddy said that the matter was handed over to the CBI for a transparent investigation into the Kaleshwaram scam. He added that all parties in the assembly supported the CBI probe unanimously except for the BJP. The MLA urged state BJP leaders to take steps to ensure that CBI inquiry proceeds swiftly. జరిగింది ఈ రాష్ట్రంలో అవినీతి జరిగింది అవినీతి వల్ల ప్రాజెక్టు ఊలిపోయింది అంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోరు అని ఆమె చెప్తుంది మేము అంటున్నాం ఈ రోజు అవినీతి సొమ్ము మరి ముఖ్యమంత్రి చెప్తేనే కదా హరీష్ రావు కూడా తీసుకున్నదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఆ కుటుంబ సభ్యులు అడ్డగోలు అవినీతి చేసిర్రు ఈ రోజు ఆ సంపాదించిన సొమ్మును పంచుకునే దగ్గర మరి పంచాయతీలు అయినట్టున్నాయి గత 4-5 నెలలకెళ్ళి కవితమ్మ అప్పుడప్పుడు మాట్లాడడం మరి మొన్నటికి మొన్న మరి ఈ హరీష్ రావు కేటీఆర్ సొంత పార్టీ సొంత ప్రభుత్వం నాటి ప్రభుత్వం మేము అవినీతికి పాల్పడ్డారని చెప్పి నేరుగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లాగా సిబిఐకి ఫస్ట్ ఎవిడెన్స్ కవితమ్మని ఇచ్చిన కార్యక్రమం జరిగింది అంటే డబ్బుల పంచోటి దగ్గర పంచాయతీ అయినట్టుంది సొంత కుటుంబ సభ్యుల మధ్య పంచాయతీ నేరుగా ఆమె ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేసిండ్రు. MP Raghunandan Rao